ఆ! హాయ్ అండి. నా పేరు మానస. నేనిక్కడ మాసబ్ ట్యాంక్‌లో ఉంటాను. సో, ఇక్కడ నాకు వచ్చేసి 12 ఇయర్స్ నుంచి స్క్వింట్ ఉండే. నేను అప్పటినుంచి ఆ హాస్పిటల్ అని, ఈ హాస్పిటల్ అని చాలా హాస్పిటల్స్‌లో తిరిగాను. బట్ ఏంటంటే అక్కడ చెప్పిన కాస్ట్ కానీ, అక్కడ ఉన్న బడ్జెట్ కానీ అంటే అంత నేను పే చేసుకోలేకపోయాను. సో, అందుకనేసి నాకు చేయించుకోవాలన్న ఆప్షనే నా మైండ్‌లో, నా థాట్‌లో నుంచి పోయింది. సో, ఏంటంటే నాకు తెలిసిన ఒక బ్రదర్ చెప్పాడు, "సార్ ఇట్లా మీకు చంద్రశేఖర్ రెడ్డి సార్ ఉన్నారు. మెడివిషన్ హాస్పిటల్‌లో సర్జన్, స్క్వింట్ సర్జన్ అని చెప్పారు. సో, నేనిక్కడ రావడం జరిగింది మెడివిషన్ ఐ హాస్పిటల్‌లో. సో, కన్సల్టేషన్‌కి సార్ దగ్గరొచ్చాను. సార్ చాలా బాగా ట్రీట్ చేశారు. అంటే నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కానీ, తను నా క్వెషన్స్ అడగడం కానీ, "నీకేంటి ప్రాబ్లమ్ ఏంటి?" అని చెప్పి అడగడం కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత కన్సల్టేషన్ అయిన తర్వాత నాకు ఐపీలో ఎస్టిమేషన్ అవి చెప్పడం జరిగింది. సో, ఆరోగ్యశ్రీలో కూడా అవుతది అని ఆప్షన్ ఇచ్చారు. సో, అలా కూడా ట్రై చేశారు. సో, ఆరోగ్యశ్రీలో నాకయింది. వితౌట్ పేమెంట్ చేశారు. చాలా బాగా చేశారు సార్ సర్జరీ. ఓటీలో తీసుకెళ్ళేటప్పుడు నాకు చాలా భయమైంది. ఇక్కడ స్టాఫ్ చాలా బాగా అంటే చాలా బాగా ట్రీట్ చేశారు. నాకు చాలా బాగా ధైర్యం ఇచ్చారు. ఈవెన్ మా మదర్ కూడా నిజంగా చెప్పాలంటే మా మదర్ చాలా ఏడ్చేసిందింకా. "అమ్మా నువ్వెళ్తున్నావు ఎట్లయిద్దో ఏంటో, ఐ అంటే చాలా సెన్సిటివ్ కదా!" అని చెప్పి చాలా మంది భయపడ్డారు. ఈవెన్ మా మమ్మీ లిటరల్‌గా ఏడ్చింది. ఏడ్చి ఏం చేయాలో కాళ్ళు చేతులు మా మమ్మీకి ఆడట్లేదసలు. అప్పుడు అక్కడున్న స్టాఫ్ కానీ, "ఏం కాదమ్మా చిన్న ప్రొసీజరే జస్ట్ చిన్నదే నువ్వేం భయపడకు" అని చెప్పి చాలా ధైర్యం ఇచ్చారంట మా మమ్మీకి. లిటరల్లీ ఇంటికెళ్ళాక మా మమ్మీ చెప్పింది ఆఫ్టర్ సర్జరీ, "నేను చాలా ఏడ్చానమ్మా ఇట్లా నాకు చెప్పారు" అని జెప్పారు. నేను కూడా ఈవెన్ ఓటీకి ఎళ్ళే ముందు కూడా నేను కూడా అంటే మీకు తెలుసు గదా! ఐ అంటే చాలా సెన్సిటివ్. మనం ఎంత భయపడతామో చిన్న లోపల ఏమైనా పడిపోయినా చాలా అంటే ఏమో అయిపోతుంది అని చెప్పి ఫీల్ అయిపోతాము. కానీ సర్జరీ అంటే నాకు కూడా లిటరల్లీ భయమైంది చెప్పాలంటే. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా ఐ కదా! సో, అటు ఇటు అడ్జస్ట్ అయినా ప్రాబ్లమ్ అయిపోద్ది. దాని ప్లేస్‌మెంట్ అనేది చేంజ్ అయిపోద్ది. నేను చాలా భయపడ్డా. కానీ సర్జరీకి తీసుకెళ్ళాక అక్కడ సార్ చెయ్యడము అంటే నాకు కొంచెం లైక్ అనస్థీషియా ఇచ్చినా కూడా తెలుస్తుంది. చేసేది తెలుస్తుంది. సో, చాలా అంటే లైక్ నాకు ఏం తెలియకుండానే నాకు మంచిగా సర్జరీ అయిపోయింది. బయటికొచ్చేసాను. మా మమ్మీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. దెన్ ఆ తర్వాత ఒక 1 డే అట్లానే ఉంచారు. నాకు ట్రీట్ చేయడం కానీ, అంటే టైంకి సిస్టర్స్ రావడం కానీ, నన్ను చూసుకోవడం కానీ, లిటరల్లీ చిన్న పిల్లలాగా చూసుకున్నారు చెప్పాలంటే. చాలా బాగా నచ్చింది నాకు. ఆ తర్వాత సార్ రివ్యూ చూసారు. బావుంది. ప్రాబ్లమ్ ఏం లేదు అని జెప్పారు. సో, అప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. లిటరల్లీ మా మమ్మీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఒక 15 డేస్ రివ్యూకొచ్చాను నేను. అప్పుడు కొంచెం రెడ్‌నెస్ అది ఇది ఉండే. సో, అది కూడా ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడైతే అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే నేను చేయించుకోవాలి అని నా థాట్‌నే వదిలేసిన దాన్ని చేయించుకొని నేనింత బ్యూటిఫుల్‌గా అవ్వడానికి కారణం ఎవరంటే ఈ మెడివిజన్ హాస్పిటలే. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నాకు అంటే నా దాంట్లో నాకు ఐ ఒకటే ప్రాబ్లమ్ ఉండే. సో, నేను దానివల్ల నాకే కొంచెం ఎట్లా అంటే ఒక 4 మెంబర్స్, 5 మెంబర్స్ మధ్యలో ఉన్నప్పుడు ఒక దగ్గర చూసినప్పుడు ఇంకొక దగ్గర చూస్తుందిరా అని వాళ్ళు అనుకుంటుండే. ప్లస్ నాకు కూడా అరే! ఏంటిది నేనెందుకు అట్లా చూస్తున్నాను అని నాకు చాలా అంటే లిటరల్లీ నిజంగానే నాకు ఆ ఫీల్ వచ్చుండే. నేను చాలా షేమ్‌ఫుల్‌గా ఫీల్ అయినా. ఎందుకంటే ఎవరికైనా ఉంటది కదా! సెల్ఫ్ రెస్పెక్ట్. అది నాకసలు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయింది దానివల్ల. బట్ ఇప్పుడు ఎట్లా అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్కడైనా ఏంటైనా ఈవెన్ నేను అప్పుడప్పుడు యాక్టింగ్ చేస్తాను. సో, ఏంటంటే నాకొక కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు ఈ ఐ సర్జరీ. సో, ఏంటంటే లిటరల్లీ నేను మీకేది చెప్తున్నానంటే ఇన్‌కేస్ మీకు ఈ స్క్విన్ సర్జరీ ఏమైనా చేయించుకోవాలనుకుంటే ఆహ్, మెడివిజన్ హాస్పిటల్‌లో చేయించుకోండి. Thank you so much to Medivision Hospital and Dr. Chandrasekhar Reddy, sir and staff, all members.